శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2026 సంవత్సరం మీకు శుభాలను ఇవ్వాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆర్థికంగా బాగా ఉందా, ఏదైనా పనులు చేస్తే కలిసి వస్తాయా లేదా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ మేషరాశి ఎవరైతే ఉన్నారో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం వారికి మేషరాశిలోకి వస్తారు. ఈ అశ్విని నక్షత్రం వారు వారి నక్షత్రాధిపతి ప్రకారంగా ఇప్పటివరకు పెట్టుకున్నారా లేదో కానీ వైడూర్యాన్ని ధరించండి. అది 3.5 క్యారెట్లు, అది లాకెట్లో అయినా ఉంగరంలో అయినా ధరిస్తే చాలా బాగా ఉంటుందండి. ఇకపోతే భరణి 4 పాదాల వారు వజ్రాన్ని ధరించాలి. మరి వజ్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉందని మీరు అనుకుంటే 3.5 క్యారెట్లలో ఓపల్ అనే ఒక రత్నం దొరుకుతుంది. అది కూడా ఈక్వల్గా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. ఇక కృతిక 1వ పాదం వారు కెంపును ధరించాలి. 3.5 క్యారెట్ ధరిస్తే చాలా బాగా ఉంటుంది. ఈ మాసంలో మనకుండే 9 గ్రహాల సంచారం వల్ల వారు ఏ ఫలితాలు ఇస్తున్నారు, ఏ విధంగా మనను కాపాడుతున్నారు, ఏ విధంగా మనను బాధ పెడుతున్నారు అంశం గురించి మాట్లాడుతున్నాను. రవి భగవానుడు 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యాధిపతి అయి ఉన్నాడు. రవి ఎప్పుడైనా కానీ ఎవరి రాశి నుండైనా కానీ 3, 6, 11 స్థానాలలో ఉంటేనే శుభాన్ని కలుగజేస్తాడు. లేకపోయేది ఉంటే కొంచెం ఇబ్బంది చేస్తాడు. 9వ స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క తల్లిదండ్రులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ పితృ సంబంధమైన స్థలాలలో కానీ ఆస్తిపాస్తుల్లో కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వేలకు భోజనం చేయండి. మీరు ఏదైనా మాత్రలు కానీ సరైన సమయంలో వేసుకోండి. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆచితూచి అడుగులు వేస్తూ ఉండండి. అలాగే కుజుడు కూడా 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో కుజుడుంటే భూతగాదాలు, అనవసరమైన గొడవలు, మానసికమైన ఇబ్బంది, శారీరకమైన బాధలు ఇవన్నీ కలుగుతాయి. మీ మాట దురుసుతనాన్ని కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన సరిగా పనిచేయడు. ఇతను కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటేనే లాభం కలుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధుడు భాగ్యాధిపతి అయి 9వ స్థానంలో ఉన్నాడు. ఇతను కూడా 9వ స్థానంలో ఉన్నప్పటికీ బుధుడికి 9వ స్థానం మంచి స్థానము. వ్యాపారం చేసేవారికి గత మాసంలో కంటే ఈ మాసంలో చాలా మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తులు వారికి తెలియకుండానే మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే వ్యాపారంలో ప్రశాంతంగా ఉంటుంది. చక్కని వ్యాపారాలు జరుగుతాయి. ఏ వ్యాపారం చేసే వారికైనా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ జనవరి మాసంలో అనుకోని లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు మానసికమైన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. విద్య పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలుగుతూ ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి మాత్రం ఇది శుభవార్తని చెప్పవచ్చు. మాటలో మంచితనాన్ని పెంచుకోండి. ఎందుకంటే ఇది లాభకరమైన విషయము. దానివల్ల మీకు బుధుడు లాభం చేస్తాడు. ఇక గురువు 3వ ఇంట ఉన్నాడు. 3వ ఇంట గురువు ఉన్నప్పుడు గురుబలం ఉన్నట్టు కాదు. అది లగ్నాల విషయంలో పనికిరాదు. వివాహాల విషయంలో ఆలస్యం అవుతాయి. కానీ ఏది ఏమైనప్పటికీ గురువు 3వ స్థానంలో ఉన్నప్పుడు భాతృ సంబంధమైన విషయాలు, అంటే మీ తోడబుట్టిన చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వారితో ఒక సఖ్యత ఏర్పడుతుంది. గతంలో గొడవలు జరిగి ఉండి మీరు చాలా దూరంగా ఉంటే అనుకోకుండా వారి యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీకు మీ అన్న వల్ల, మీ తమ్ముడి వల్ల ఏదో ఒక సహాయం జరిగే అవకాశం మెండుగా ఉంది. ఇక శుక్రుడు 9వ స్థానంలో భాగ్యాధిపతి అయినాడు. 9వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు భోగలాలసాలు జరుగుతాయి. మంచి విందులు వినోదాలు జరుగుతాయి. తీర్థయాత్రలు చేయాలన్న సంకల్పం జరుగుతూ ఉంటుంది. ఇంటిలో కొంచెం మంచి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఒక విధమైన అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. గొడవలుగా ఉన్న కుటుంబాన్ని ఒక దారిలోకి తెస్తారు. ఇక శని భగవానుడు ఉన్నాడు. మేషరాశి వారికి చుక్కెదురని చెప్పాలి. ఎందుకంటే మేషరాశి వారికి శని నడుస్తూ ఉంది. ఇది చాలా కష్టకాలము. మీరు ఏమి చేసినా కానీ ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, వీటన్నిటికంటే శని మిమ్మల్ని బాధించే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. ఇది మేషరాశికి కూడా వర్తిస్తుంది. జన్మశని అని చెప్పవచ్చును.
మానసికమైన ప్రశాంతత. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైనా వ్యాపార రంగంలో అప్పులు ఇవ్వడం కానీ మనీ లాండరింగ్ లాంటి విషయాలు కానీ చేసేవారికి ప్రథమంగా సూచిస్తున్నాను. దయచేసి కొంచెం తగ్గించుకోండి. ఎవరైనా అప్పులు అడిగితే ఇవ్వకండి, ఎందుకంటే అవి మీకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆరోగ్య విషయంలో కూడా శని భగవాన్ మిమ్మల్ని మందగమనుడై ఉన్నాడు, చాలా క్షీణింపజేస్తాడు, మానసికమైన ప్రశాంతత పోగొడతాడు. కాబట్టి బాగా ఉండండి. పెళ్లిళ్ళ గురించి తిరుగుతూ ఉన్న మేషరాశి వారికి చుక్కెదురనే చెప్పాలి. ఎందుకంటే శని భగవానుడు సరిపోవట్లేదు, ఇటు గురువు కూడా సరిపోవట్లేదు. కాబట్టి కొంత ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎందుకనంటే మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు, అలాగే శని భగవానుడు, వీరిద్దరికీ జన్మవైరం ఉంది కాబట్టి ఇబ్బంది పాలు చేస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండవలసిన అవసరం ఉంది. వీలైతే మీరు తైలాభిషేకాలు చేయండి, రుద్రాభిషేకాలు చేయండి. దానికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్తాను నేను. మీకు బాగా కష్టంగా ఉంటుంది కాబట్టి శని యంత్రాన్ని తయారు చేసి ఇస్తాను. 5x5 సైజులో ఉంటుంది. దానిపైన శని యొక్క బీజాక్షరాలు మంత్రాలు చెక్కబడి ఉంటుంది. దాన్ని అనుష్ఠానం చేసి హోమం చేసి మీ గోత్రనామాలు పంపిస్తే దాన్ని మీకు చేసి పంపిస్తాను. ఒక 19 రోజులు నేను చెప్పిన విధంగా మీరు చెప్పినట్టుగా ఆ యంత్రాన్ని మీరు పూజించి పారే నీళ్ళలో కానీ లేదా ఏదైనా చెరువులో కానీ వేయండి. చాలా మట్టుకు శని కష్టాలు తొలగిపోతాయి. ఈ శని బాధలు ఉన్నవారి అందరికీ కూడా ఇది తెలియజేస్తున్నాను. ఇకపోతే మీకు కలిసి వచ్చే గ్రహాలలో ఒకే ఒక గ్రహం ఉంది, అది రాహువు. అది 11వ స్థానంలో ఉంది. ఏకాదశ స్థానంలో రాహు ఉంటే మీకు అనుకోకుండా ఏదైనా లాభాలు జరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళే వారికి ఒక మంచి అవకాశం కూడా చెప్పుకోవచ్చును. దాంతోపాటు లాటరీలు కానీ షేర్ మార్కెట్ బిజినెస్ ఉన్న వారికి కానీ కొంచెం అభివృద్ధి ఉండే అవకాశం మెండుగా ఉంది. ఇక చివరిగా కేతు 5వ స్థానంలో ఉన్నాడు. పుత్రుల వల్ల కొంత కలతలు రావచ్చు, కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి ఈ మాసములో చెప్పుకోదగ్గ ఫలితాలు ఏవీ లేవు. శని వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని సరి చేసుకోండి. మీకేదైనా జాతక సమస్యలు ఉన్నట్టేది ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి, నా సలహాలు తీసుకోండి, మిమ్మల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.